సో అందుకని నాకైతే డెమాన్ ఓన్లీ రీతు చౌదరిని లవ్ చేయడానికి వచ్చని నాకు అనిపిస్తుంది. సో రీతు గేమ్ మార్చుకుందా ఈ వీక్ అంతా? చూడాలి ఈ వీక్, ఇంకా నేను ఇంకా చూడలేదు, బట్ ఇది చూడాలి ఇంకా. సో ఈ టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకో? టాప్ 5 అయితే ఇమాన్యుయల్, దివ్య, తనుజ, భరణి గారు 50-50 ఛాన్సెస్. ఈ వీక్ కప్ ఎవరు కొడతారు అనుకుంటుంది? అంటే నేనైతే ఈసారి గర్ల్స్ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి అబ్బాయిలకి వస్తుంది. సో ఈసారి వస్తే రీతు చౌదరికి కానీ లేకపోతే దివ్య కానీ రావాలనుకుంటున్నాను. తనుజ నాకు ఫేర్ అనిపించదు గేమ్, అందుకని నేను తన పేరు ఎత్తట్లేదు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ వచ్చేసి అంత ఐడియా లేదు నాకైతే, చూడాలి. రీతు గేమ్ ఓకే, తను టకఫర్ ఇస్తుంది, కాకపోతే ఇప్పుడు డెమాన్తో రిలేషన్ ఉండడం వల్ల కొంచెం ఒక్కొక్కసారి ఒక వీక్ గేమ్ అప్ అండ్ డౌన్ అవుతుందేమో అని అనిపిస్తుంది. బట్ షీఈ్ వెరీ ఫెంటాస్టిక్ గేమ్ ప్లేయర్. ఓకే, ఇందాక చెప్పారు కదా తనుజ గేమ్. సో తనుజ ఎట్లా అనిపిస్తుంది? బయట చాలా పిఆర్ ఉంది, కావాలని సపోర్ట్ చేస్తున్నారు అంటారు. లేదు, ఓకే తనుజ అంటే పర్సన్గా షీజ్ ఓకే, కానీ తను ఎక్కువ ఎమోషనల్, ఎక్కువ ఎప్పుడు చూసిన ఏడవటము లేదా ఏదో ఒకటి ఇది చేయడం అంటే నాకు అనిపిస్తుంటుంది కావాలని చేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సంజన గారి గేమ్. సంజన గారు చాలా ఆడతారు, అంటే ఓకే చిన్న చిన్న చిలి పనులు ఉంటాయి, బట్ స్టిల్ సంజన గారు డెవలప్ అవుతున్నారు, కాకపోతే పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇన్వాల్వ్ అవ్వకుండా తన గేమ్ తను ఆడుకుంటే తను కూడా టాప్ 5 లో ఉండే అవకాశం ఉంటుంది. రాము రాథోడ్ నాకు తెలిసి ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అతను ఎవరు పట్టించుకోరు రాము రాథోడ్ని, ఎందుకంటే ఓకే తన మంచితనాన్ని చేతనంగా తీసుకున్నారని నేను అనుకుంటాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈ వీక్ నేను అనుకోవడం అయితే అంటే ఇంకా నేను చూడలేదు 2 days నుంచి, బట్ ఇంకా నాకు ఐడియా లేదు ఇంకా.